ఇరాన్‌కి ఒక పెద్ద లైఫ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఓ రకంగా చెప్పాలంటే ఇస్లామిక్ సామ్రాజ్య విస్తరణ కోరుకునేటటువంటి ప్రపంచవ్యాప్త తీవ్రవాదులకి పూర్తి ఊతమిచ్చాడు. టెర్రరిజాన్ని తమ మతంగా భావిస్తూ టెర్రరిజం ద్వారానే ప్రపంచ విస్తృతి చేసుకోవచ్చు అని భావిస్తోంది ఇరాన్, పాకిస్తాన్. అందుకనినే కదా తీవ్రవాదులు పెంచి పోషిస్తోంది, హింసాకాండ చేస్తోంది. ఆఫ్రికన్ దేశాల్లో ఏం చేస్తున్నారు? ఊళ్ళ మీద పడి అక్కడ వాళ్ళని చంపేసి అక్కడ ఆడపిల్లల్ని ఎత్తుకుపోయి వాళ్ళని ఇది చేసి రేపులు చేసి లేదా వాళ్ళని తమ బానిసలుగా ఉంచుకుని తద్వారా వాళ్ళ తరం రావాలన్నటువంటి ఒక సరికొత్తదైనటువంటి తీవ్రవాదం అక్కడ నడుస్తుంది కదా. అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సమాజాలు కూడా అట్లాంటి మారిపోక తప్పని పరిస్థితులు తెస్తున్నారు కదా. అలాంటి వాటికి ఊతమిస్తోంది ఈ హెజ్బుల్లాలు, హమాస్లు, లేకపోతే హౌతీలు, లష్కరే తోయిబాలు, జైషే మహమ్మద్లు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్సులు, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్సులు, కుర్దు ఫోర్సులు, ఇవన్నీ ఇట్లాంటి వాటన్నిటిని పెంచి పోషిస్తున్న దాంట్లో వన్ ఆఫ్ ద కీలక దేశమైనటువంటి ఇరాన్కి ఏకంగా అమెరికా స్థావరాల మీదనే దాడులు చేసిన యుద్ధం విరమించింది అమెరికా. తద్వారా విజయం ఖచ్చితంగా ఇరాన్దే అవుతుంది. అదే సందర్భంలో అణుస్థావరం పేల్చేశామని చెప్పిన అమెరికాది ఏమీ కాదని నిరూపించింది అదే ఇరాన్. తద్వారా అమెరికా ఫెయిల్యూర్, ఇరాన్ విజయం అన్నటువంటిది చూపించినట్టయింది. ఓవరాల్గా ప్రపంచ ఇస్లామిక్ సమాజానికి ఒక ధైర్యాన్ని ఇచ్చాడు ట్రంపు, ఇరాన్కి ధైర్యాన్ని ఇచ్చాడు ట్రంపు. తన వైఫల్యం ఇరాన్ విజయంగానే వాస్తవంగా దారుణంగా దెబ్బతింది ఇరాన్, దారుణమైనటువంటి స్ట్రోక్స్ తగిలినాయి. కానీ ఫైనల్గా అమెరికా వెనక్కి తగ్గడం ఇరాన్ విజయం కిందనే చెప్పడానికి వీలవుతుంది, హర్షించడానికి వీలవుతుంది.